నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. భవ్యశ్రీ వైష్ణవి అంటే వాళ్ళ ఆత్మహత్యలు మర్చిపోకముందే, అంటే వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియకముందే మళ్ళీ సూర్యాపేట హాస్టల్లో ఒక విద్యార్థిని, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థిని, తన పేరు కూడా వైష్ణవి, తను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చిన్న పిల్లలు అంటే ఒక 17-18 వయసు లోపు ఉన్న పిల్లలు మాత్రమే హాస్టల్స్లలో ఉంటూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళ మానసికంగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, అంటే ఆత్మహత్యలకు ప్రేరేపించే అంశాలు ఏంటి, అంటే ఎందుకు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అని తెలుసుకోవడానికి, మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. నమస్కారం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి చూస్తుంటే రీసెంట్ టైమ్స్లో విద్యార్థులు అంటే చాలామంది 17 ఇయర్స్ నుంచి, అంటే 13 ఇయర్స్ నుంచి వెళ్ళి 17-18 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న పిల్లలు మాత్రమే ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారు. అది కూడా హాస్టల్స్లో ఉన్న పిల్లలు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు ఎందుకు ఇలాంటి ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు అంటే వాళ్ళకి పేరెంట్స్కి దూరం అవ్వడం వలన, లేకపోతే స్కూళ్ళల్లో అక్కడ హాస్టల్స్లో ప్రెషర్ వలన, లేకపోతే ఇంకేమన్నా వాటికి వాళ్ళు అడిక్ట్ అవ్వడం వల్ల వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా మేడం? అవి ఏమీ కాదండి. అక్కడ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు సరిగా లేనందువల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళు. వాతావరణ పరిస్థితులు లేకపోవడము అంటే ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల హాస్టల్స్లో చేరే పిల్లలు ఎవరైతే ఉంటారో పేదరికం నుంచి వస్తారు. అవును, డబ్బులున్న వాళ్ళు ఎవరు ఈ హాస్టల్స్లో చేర్పించరు. ఏ శ్రీ చైతన్యలోనో నారాయణలోనో ఇంకోటి హాస్టల్స్లో చేర్పిస్తారు. ఈ హాస్టల్స్లో చేరారు అంటేనే వాళ్ళు ఆర్థికంగా బాగా వెనకబడి ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళంతా మొదటి తరం చదువుకు వచ్చిన ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఈ హాస్టల్స్లో ఉన్నారు అంటేనే మొదటి తరం చదువుకు దగ్గరైన పిల్లలు అని. కానీ మొదటి తరం పిల్లలు చదువుకి ఎందుకు దగ్గర అవుతారు? ఆ తల్లిదండ్రుల ఆలోచన ఏంటి? మా తల్లిదండ్రులు చెప్పకపోబట్టే, మాకు చదువు అందకపోబట్టే మా జీవితాలు ఇలా ఉన్నాయి. కనీసం మా పిల్లల జీవితాలైనా బాగుండాలి అంటే వాళ్ళని హాస్టల్లో పెట్టైనా సరే, హాస్టల్ బాగుండదు అని తెలిసినా సరే, అక్కడ చీత్కారాలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, తిండి సరిగా ఉండదు, పురుగులు ఉంటాయి, బాత్రూములు సరిగా ఉండవు, కప్పులు సరిగా ఉండవు, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు చేర్పిస్తారు అంటే, వాళ్ళుండే ప్రదేశాలు ఇంతకంటే దారుణంగా ఉంటాయి కాబట్టి. కేవలం పేదరికమే ఆ హాస్టల్స్కి వచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని ఇక్కడ చదువు కోసమే వచ్చినప్పుడు వాళ్ళ చదువు సరిగా సాగటానికి తగ్గ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా అనేది ఆలోచించాలి. ఏ మాత్రం సరిగా ఉండవు. ఇప్పుడు మొన్న మీరు భవ్యశ్రీ వైష్ణవి ఆ స్కూలు, వాళ్ళు చదివిన స్కూల్ దగ్గరే వాళ్ళ హాస్టల్ ఉండేది ఒకప్పుడు. ఆ హాస్టల్ని తీసుకొచ్చి వేరే చోటకి మార్చారు. ఈ హాస్టల్ బిల్డింగు ఖాళీగా ఉంది అని చెప్పి ఈ బిల్డింగ్ ఓనరు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి లంచాలు ఇచ్చాడో ఏం చేశాడో హాస్టల్ని షిఫ్ట్ చేశారు. ఈ షిఫ్ట్ చేసిన తర్వాత ఈ హాస్టల్ నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అంటే ఆటోల్లో వెళ్ళాలి. మళ్ళీ ఈ ఆటోల డబ్బులు ఎవరు ఇవ్వాలి? వాళ్ళే ఇచ్చుకోవాలి తల్లిదండ్రులు. అది ఒక ఇబ్బంది. అప్పుడు ఆటో డ్రైవర్ అవసరమయ్యాడు కాబట్టి ఆ ఆటో డ్రైవర్కి ఈ పిల్లలున్న హాస్టల్లోకి ఎప్పుడంటే అప్పుడు, ఎలాగంటే అలాగ వచ్చే అవకాశం దొరుకుతుంది కదా. ఇది ఒక సమస్య. సరే, ఈ హాస్టల్ ఏమన్నా ఉన్న ప్రదేశం ఏమన్నా రక్షణతోటి ఉందా అనుకుంటే, అదే బిల్డింగ్లో 4వ అంతస్తులో ఐటీఐ ఉంది. ఐటీఐ కో ఎడ్యుకేషను, డిగ్రీ కాలేజ్ ఉంది. ఆ మొత్తం ప్రెమిసెస్లో 4 కాలేజీలు నడుస్తున్నాయి. ఈ 4 కాలేజీలోనూ అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు పైకి రావాలి అనుకుంటే, అంటే వస్తున్నారని నేను అనట్లా, రాదలుచుకుంటే మట్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి నైట్ వాచ్మెన్ ఉంది అక్కడ. ఆమె తంతె పడిపోయేలా ఉంది. కూర్చుంటే లేవలేదు, నుంచుంటే కూర్చోలేదు. ఆమె సాయంత్రం 6 నుంచి పొద్దున్నే 6 వరకు ఆ హాస్టల్లో ఉంటుంది నైట్ వాచ్మెన్. డే టైంలో ఈ కుక్కులు, ఈ కూరగాయలు కోసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా జీతాలు బహుస్వల్పం. మరి గవర్నమెంటు ఈ హాస్టల్లో ఉండే పిల్లల కోసం ప్రతి
విద్యార్థికి 1,25,000 ఇస్తుంది సంవత్సరానికి. అబ్బా. అంత వీళ్ళ కోసం ఖర్చు అవుతుందా అనేది ముఖ్యమైన ప్రశ్న. వాళ్ళకి అంత ఖర్చు పెట్టరు. వాళ్ళకి అక్కడ ఒక డైట్ చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ప్రకారం ఏ రోజు ఏ హాస్టల్లోనూ మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు వెళ్ళి తనిఖీ చేసుకోవచ్చు. ఉండవు, అవన్నీ ఉండకుండా తిండి సరిగా ఉండదు. ఇప్పుడు వీళ్ళు తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చారు, హాస్టల్లో ఉన్నారు. వార్డెన్ ఎంత బాగా చూసుకోవాలి. వార్డెన్ అంటే తల్లితో సమానం. ఆ వార్డెను 4 రోజులకు ఒకసారి వస్తుంది అక్కడికి. రోజు రాదు ఆవిడ. రాకుండా అటెండెన్స్ వేసేసుకుంటుంది. ఆవిడ అటెండెన్స్ ఆవిడ వేసేసుకుంటుంది. అక్కడ మొత్తం పెత్తనం ఆటో డ్రైవర్ది. అంటే లేడీస్ హాస్టల్లో అబ్బాయిలకు అసలు ఎంట్రీ ఉండదు. అలాంటిది ఒక బయట వ్యక్తి, అది ఆటో డ్రైవర్ అంటే పిల్లల్ని ఎక్కించుకొని వెళ్ళే సౌలభ్యం అయితే ఉంటుంది. కానీ లోపలికి వచ్చి తను పెత్తనం చేయడానికి ఎవరు ఆయనకి రైట్ ఇచ్చారని? వార్డెన్. అది తప్పు కదా మేడం? మరి తప్పే. మరి వార్డెన్ మీద చర్యలు తీసుకోవాలనేది అందుకే ఆమెను అసలు అరెస్ట్ చెయ్యాలి. ఆమె మీద హత్యానేరం మోపాలని మేము డిమాండ్ చేసిందే అందుకు. అసలు ఆవిడ శిక్ష ఆవిడని జస్ట్ సస్పెండ్ చేసి వదిలేశారు. ఆవిడ మీద హత్యానేరం పెట్టాలి. ఇప్పుడు ఆ హాస్టల్కి వార్డెన్ ఆవిడ అయినప్పుడు లోపల జరిగే మంచికి చెడుకి అన్నిటికీ ఆవిడే బాధ్యత వహించాలి. 2 నెలల క్రితం అక్కడ కూరగాయలు కోసే అమ్మాయితోటి కుక్కుతోటి ఈ ఆంజనేయులు అనే అతను ఆటో డ్రైవరు వివాహేతర సంబంధంలో ఉన్నాడు అని ఈ పిల్లలు భవ్యశ్రీ వీళ్ళు గమనించి వార్డెన్కి చెప్తే ఆ పనిచేసే అమ్మాయిని తీసేశారు, కానీ ఆంజనేయులు అట్లాగే కంటిన్యూ చేశారు. తీసేస్తే ఇద్దరిని తీసేయాలి, లేదు అనుకుంటే ఆంజనేయుల్ని తీసేయాలి, కానీ ఈమెను ఎందుకు తీసేయాలి? ఈమెను తీసేసి ఆంజనేయులను ఉంచారు. ఇప్పుడు ఆంజనేయులు ఏం చేశాడు? ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి ఆ అమ్మాయితోనూ అదే విధమైన సంబంధం కొనసాగిస్తుంటే అసలు ఈ అమ్మాయిని ఆంజనేయులే తీసుకొచ్చి పెట్టుంటాడు అనే లాజిక్ ఈ చిన్నపిల్లల బుర్రకు అందదు కదా. మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే పొద్దాక మీరు ఇదేనా కంప్లైంట్లు చేయడం అని చెప్పి ఆ పిల్లల్ని ఎట్లా అయినా సరే హాస్టల్ నుంచి పంపించేయాలని డిసైడ్ అయింది ఆవిడ. డిసైడ్ అయ్యి ఇంకో 2 పిల్లల చేత ఆ పిల్లల మీద కంప్లైంట్ ఇప్పించి ఆ కంప్లైంట్ ఇచ్చిన దరిమిల వాళ్ళతోటి కౌన్సిలింగ్ చేసి ఆ కౌన్సిలింగ్ ఎంత బ్రహ్మాండంగా చేశారో మనకు తెలియదు. ఏదైనా ఆ కౌన్సిలింగ్ తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పే కథనం ప్రకారం ఆ కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అనేది వీళ్ళ కథనం. కానీ మరి ఇప్పుడు మనం చేసిన కౌన్సిలింగ్ వల్ల వాళ్ళ మనసు ఎట్లా ఉందో, ఏమైనా గాయపడిందా, మంచేంటో చెడేంటో అనే ఉద్దేశం ఏమీ పట్టించుకోకుండా ఆవిడ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా అనుమానాలు వచ్చేలాగా ఉన్నాయి. ఆ బాక్సుల్లో సామాన్లు కావచ్చు అవన్నీ ప్రదర్శనకు పెట్టారు. దాని నిండా ఎవరెవరో తీసుకొచ్చి దాంట్లో సామాన్లు డంప్ చేసినట్టుంది తప్పితే డైరీ మిల్క్ చాక్లెట్లు డ్రైపర్ల దగ్గర నుంచి తిన్న ఐస్ క్రీమ్ కప్పుల దగ్గర నుంచి అవన్నీ అందులోనే పెట్టారు. ఎవరు అట్లా దాచుకోరు. కానీ వాళ్ళు అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వాళ్ళు ఎంత లగ్జరీగా బతుకుతున్నారో చూపించాలన్న ప్రయత్నం తప్పితే ఏమీ కనిపించలా. ఆ ఉరివేసుకున్నారు అని చెప్పబడుతున్న ప్రదేశాలు ఉరేసుకుంటానికి వీలయ్యే ప్రదేశాలు కాదు. అంటే మేడం వాళ్ళ హైట్కి ఏదైతే రూఫ్ ఉందో ఆ రూఫ్ హైట్కి చాలా వ్యత్యాసం, అంటే దూరం ఉంది. ఇంకొకటి ఏంటంటే డబుల్ బెడ్ ఉన్నా కూడా ఆ డబుల్ బెడ్ మీద చేసినా కూడా వాళ్ళకి అందని పరిస్థితి. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. ఇంకోటి ఏంటంటే ఒక స్కూల్ యూనిఫామ్ చున్నీతోనే హ్యాంగ్ చేసుకున్నారంటే ఆ చున్నీ వాళ్ళ బాడీ వెయిట్ని ఆపుతుందా మేడం? అంటే చాలా వరకు డౌట్లు ఉన్నాయి. అసలు చాలా డౌట్లు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫేస్ మీద మరకలు, ఒంటి మీద కూడా గాయాలు ఉన్నాయి. పోలీసులు కూడా సరిగా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. ఏది ఏమైనప్పటికీ తప్పులు తడకలాగా ఉంది ఆ కేసు. ఇప్పుడు అది జరిగిన తర్వాత ఒక వారం రోజులకి ఈ ఘటన జరిగింది, సూర్యాపేటలో జరిగింది. ఇప్పుడు మనం విడివిడిగా చెప్పక్కర్లా, అచ్చు ఇలాంటి పరిస్థితులే ఉండకపోవచ్చు, అక్కడ కూడా ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే ఏమనన్నా వాళ్ళు ఎవరైనా వేధించి ఉండవచ్చు. ఏది ఏమైనా సరే అక్కడ మనకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కావాల్సింది అది బాలికల హాస్టలా, లేకపోతే ఇంటర్మీడియట్ స్టూడెంట్సా, లేకపోతే డిగ్రీ స్టూడెంట్సా, ఎవరనేది వదిలేయండి. మీరు
కనీసం వారానికి ఒక రోజైనా సరే ఒక కౌన్సిలరు ఆ హాస్టల్ని లో పిల్లలు ఎలా ఉన్నారు, ఎవరికైనా కౌన్సిలింగ్ అవసరం ఉందా, ఎవరైనా కష్టాలు పడుతున్నారా, తల్లిదండ్రులకి టీచర్లకి చెప్పుకోలేని విషయాలు ఏమన్నా మనకు చెప్తారా అని చెప్పి ఒక కౌన్సిలర్స్ని పెట్టాలి, కౌన్సిలింగ్ అవసరము అని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ప్రతి హాస్టల్కి ఒక కౌన్సిలర్ని పెట్టలేకపోయినా కానీ అదనపు భారం అనుకుంటే గనక ఒక ఊర్లో 2-3 హాస్టల్స్ ఉంటాయి. ఆ 2-3 హాస్టల్స్కి కలిపి ఒక కౌన్సిలర్ని పెట్టారనుకోండి, ఆవిడ అన్ని హాస్టల్స్ తిరిగి ఈలోపు వార్డెను ఏ పిల్లలన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారని కానీ ఇబ్బంది పెడుతున్నారని కానీ ఏదైనా ఒక లిస్ట్ అవుట్ చేస్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ మనసులోకి వెళ్ళి వాళ్ళతోటి ఎంపతి ఫీల్ అయ్యి వాళ్ళతోటి మాట్లాడి ఉండుంటే గనక, అలాంటి ఒక కౌన్సిలర్ ఉండుంటే గనక ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కాదు, ఇలా వీళ్ళు చనిపోయే వాళ్ళు కాదు. ఇప్పుడు అసలు కౌన్సిలింగ్ అనేది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. దానికి ఒక పర్టికులర్గా కౌన్సిలింగ్ చదివిన వాళ్ళు మాత్రమే, అంటే సర్టిఫైడ్ కౌన్సిలర్లు మాత్రమే కౌన్సిలింగ్ చేయాలి. అంటే ఆథెంటిక్ కౌన్సిలింగ్ జరగాలి. రైట్. ఎవరంటే వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని పిలిచి మా హాస్టల్లో పిల్లలు బాగలేరు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయండి అంటాం కాదు. కౌన్సిలింగ్ అనేది ఒక సైంటిఫిక్ మెథడ్, ఆ మెథడ్ ప్రకారమే జరగాలి. దానికి క్వాలిఫైడ్ వాళ్ళనే మనం క్వాలిఫైడ్ కౌన్సిలర్ తోటే కౌన్సిలింగ్ జరగాలి. అప్పుడు మనకేమవుతుంది అంటే, ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు చూడండి, 10 ఏళ్ళు 11 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళలో హార్మోన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. వాళ్ళ శరీరమే వాళ్ళకి ఏంటిది అని అనిపించేలా ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్లో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటివన్నీ ఇంట్లో ఉంటే తల్లి అడ్రస్ చేయగలుగుతుంది. అదే మరి హాస్టల్లో ఎవరు అంటే వాళ్ళు ఎవరితో ఉంటారు, వాళ్ళతో సమానమైన పిల్లలతోనే ఉంటారు. వీళ్ళకి ఎంత జ్ఞానం ఉందో వాళ్ళకి అంతకంటే ఎక్కువ జ్ఞానం అయితే ఏమి ఉండదు కదా. అందుకే మనము సర్టిఫైడ్ క్వాలిఫైడ్ కౌన్సిలింగ్ జరగాలి అని చెప్తున్నాం. అట్లా జరిగినప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరగవు. రైట్. ఇప్పుడు ఇలా చేసినందువల్ల ఏమవుతుంది అంటే, ఇలా చెయ్యకపోతే ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే గనక ఎవరినైతే మనము జనజీవన స్రవంతిలో కలపాలి అనుకుంటున్నామో, ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళని ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలనుకుంటున్నామో వాళ్ళు ఈ హాస్టల్స్కి రాకపోతే జరిగేది ఏంటి అంటే, వీళ్ళకి ఇప్పుడు చదువైనా ఉండాలి, పెళ్ళైనా చెయ్యాలి అని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఇప్పుడు 18 ఏళ్ల లోపు ఈ పిల్లల్ని కాపలా కాసుకోలేము, పిల్లల్ని మన భారం వదిలించుకోవాలి అని పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. బాల్య వివాహాలు స్టిల్ ఇంకా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మనము బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చుకున్నాం మనం. ఆ చట్టం ఇప్పుడు వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు, తల్లిదండ్రులు వలస వెళ్ళాలి ఎక్కడికన్నా. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎవడో ఒకడో ఒక ఈ చేతులు పెట్టేసేసి పెళ్లి చేసేసి చేతులు దులిపేసేసి మగపిల్లాడిని ఎవరన్నా చుట్టాలలో ఉంచేసేసి వాళ్ళు వలస వెళ్ళిపోతారు. అదే ఆడపిల్లని ఎవరింట్లోనే ఉంచాలంటే భయపడతారు, ఉంచరు. అందుకే పెళ్లి చేసి పంపించేస్తారు. అందుకని ఇవన్నీ వీళ్ళు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. విద్యకు దూరం అయ్యారంటే పెళ్లికి దగ్గర అయ్యే పరిస్థితి ఉంటుంది. తద్వారా ప్రభుత్వ లక్ష్యాలు ఏవి నెరవేరవు. కానీ మరి సోషల్ వెల్ఫేర్ మీద ఖర్చు అయితే బడ్జెట్లో పెడుతూనే ఉన్నారు. ఇవన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి? వార్డెన్లు పైన ఉద్యోగాలు చేసేవాళ్ళు, కింద ఉద్యోగాలు చేసేవాళ్ళు. అసలు సోషల్ వెల్ఫేర్ వ్యవస్థ అంటేనే గబ్బు పట్టిపోయిన వ్యవస్థలాగా ఉంది. దాన్ని మొత్తం పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మేడం, ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక ఆత్మహత్యలు జరిగినాయి, మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఎందుకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న వాళ్ళే కానీ ఎవరైనా కూడా ఎందుకు వెంటనే త్వరిగా యాక్షన్ తీసుకోవచ్చు కదా? అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళు అసలు అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల దగ్గరికి, వాళ్ళ కుటుంబాల దగ్గరికి అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు కన్సల్ట్ అవ్వట్లేదు? ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ లోకల్ ఎమ్మెల్యే వెళ్ళాడు, వాళ్ళ ఇళ్ళకి చెరో 50,000 ఇచ్చారు. వాళ్ళు శుభ్రంగా తాగుతారు, తందనాలు ఆడతారు, ఆ డబ్బులు అయిపోతాయి, వాళ్ళు మర్చిపోతారు. బాధ ఉన్నా కానీ దిగమింటుకుంటారు. అసలు వాళ్ళకి కేసులు పెట్టి కోర్టుల్లో కొట్లాడగలిగే శక్తి సామాన్యులకు ఉందా ఇవాళ? అది ప్రభుత్వం మీద. వార్డెన్ అంటే ఎంత డబ్బులు బలిసిపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళ మీద వీళ్ళు సామాన్యులు అసలు ఫైట్ చేయగలరా? చేయగలిగే తెలివితేటలు ఉంటాయా వీళ్ళకి? అందుకని ఇది ఆరని జ్వాలలాగా, ఆరని చిచ్చులాగా మండుతూనే ఉంది సోషల్ వెల్ఫేర్ వ్యవస్థ అనేది.
ప్రభుత్వము గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఆ వ్యవస్థని నాశనం చేసిన దాని తాలూకు ఫలితమే ఇవాళ అనుభవిస్తున్నాం. ఇవాళ ఏదో కవిత వెళ్ళిపోయి గబగబా అక్కడికి వెళ్ళి స్టేట్మెంట్లు ఇచ్చేసినంత మాత్రాన అవ్వదు. మీ ప్రభుత్వం ఏం చేసింది, 10 ఏళ్ళు ఏం చేసింది? ఇప్పుడు కూడా ఆత్మహత్యలు జరిగాయి. మనం చాలా ఐటీ క్యాంపస్లో ఎంతమంది అమ్మాయిలు చనిపోయారు, ఎలాంటిది జరిగింది. ఆ రోజు కూడా ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో సబితా రెడ్డి గారు వచ్చి ఒక మాట మాట్లాడలేదు, కనీసం సానుభూతి వాళ్ళకి పట్టదండి. వాళ్ళు పేదల పిల్లలు ఏమైతే ఏం పోయింది అనే ఉద్దేశంలోనే ఉంటారు. దీనంతటికీ ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రభుత్వాలకి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మీద వాళ్ళకి ఏమీ పట్టింపు లేదు. వాళ్ళు ఓట్లు ఎలా అయినా వేస్తారు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, సారా పంచి పెడతారు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారు, ఏమేమో చేసి వాళ్ళ ఓట్లు కొనగలము అనే ఒక సత్తా వీళ్ళకుంది. అందుకే వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ఏది ఏమైనా ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే దీని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి అసలు ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అధ్యయనం చేయాలి. మొదటగా అధ్యయనం చేసి వాళ్ళ అవసరాలు ఏంటి, ఆ అవసరాలు తీర్చడానికి మనం ఏం చేయాలి అనే ఒక పెద్ద కార్యక్రమం తీసుకోవాలి. కానీ దరిద్రం ఏంటంటే మన రాష్ట్రంలో ఎప్పుడు ఏవో ఒక ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి. ఒక ఎలక్షన్ తర్వాత ఒక ఎలక్షన్ల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కానీ ప్రజల కోసం పనిచేయట్లేదు. ఈ ప్రజల కోసమే పనిచేయనప్పుడు ఈ చిన్నపిల్లల గురించి ఎవరు ఆలోచిస్తారు? ప్రభుత్వాల వైఖరి మారితే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. మొత్తం ఎంత చూసినా కూడా ప్రభుత్వం మారితే తప్ప, అంటే ప్రభుత్వ ఆలోచనలు మారితే తప్పితే ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.